దయామయుడవైన మా తండ్రి, ఈ దినము యూట్యూబ్ దగ్గరకు వచ్చి మీ మాటలు విని మేలు పొందేదానికి కృప దయచేయండి. దేవా, అనేకులను మీరు దర్శించమని ఈ దినము గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం, నీ యందు అన్యజనులందరూ ఆశీర్వదించబడుదురు. ఇన్ యూ ఆల్ ద నేషన్ షల్ బి బ్లెస్డ్. తుజ్మే సబ్ జాతీయం ఆశీష్ పాయేగా. ఇక్కడ బాగా గమనించండి, ఎవరిని బట్టి ఆశీర్వాదమట? ఇక్కడ నీ యందు అంటున్నాడు. ఎందుకంటే అబ్రహాము కల్దీయ దేశములో ఊరనే గ్రామంలో ఉన్నాడు. ఆయన శ్రీమంతుడు, బంగారు, వెండి, పశుసంపద అంతా ఉంది. సర్వశక్తి కలిగిన దేవుడు ఆయన పిలిచాడు. బ్రహ్మ రా, నిన్ను ఆశీర్వది. నీ ద్వారా ఏం చేస్తున్నాడు? అన్యజనులకు ఆశీర్వాదమట. అయితే ఆయన నిజ దేవుడు తెలియదు, దేవుడు పిలిచాడు, అనేకులకు ఆశీర్వాదంగా చేశాడు. భూమి యొక్క సమస్త వంశముల యందు ఆశీర్వదించబడదని అబ్రహాముతో చెప్పాడు. అబ్రహాం దేవుని మాట నమ్మాడండి. దేవుని మాట నమ్మితే అద్భుతాలు జరుగుతాయి. దేవుని మాట నమ్మని దాని వలన అనేక క్రైస్తవ జీవితాలు అద్భుతాలు లేవు. నమ్మరు. నమ్ముట నీ వలనైతే నమ్మువాడికి సమస్తము సాధ్యం. నమ్మిక అనేది చాలా అవసరం. ఆయన బంగారు ఉంది, వెండి ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ దేవుని మాట విన్నాడు, నమ్మాడండి. సరే, ఇంకా ఏమంటున్నాడు? ఆదికాండం 28:14 భూమి యొక్క వంశములన్నీ, భూలోకములు ఎన్ని వంశాలు ఉన్నాయో, భూలోకముల వంశములన్నీ నీ మూలంగా. ఎవరి మూలంగా? అబ్రహాం మూలంగా. ఎవరు చెప్తున్నారు? దేవాది దేవుడు నీ మూలముగా, నీ సంతానం మూలముగా ఆశీర్వదిస్తా. ఎంత ఆధిక్యతండి! ఒక వ్యక్తి దేవుని మాట వింటే ఆ వ్యక్తి ద్వారా దేవుడు ఎన్ని ఆశీర్వాదాలు అన్ని వంశాలకు. అయితే అందరికి కూడా నీ ద్వారా. ఎందుకు? ఆశీర్వాదానికి కర్త అయిన దేవుని మీద నమ్మిక ఉంచాడు. ఎవరి మీద నమ్మిక ఉంచావు? ఆశీర్వాదానికి కర్త అయిన దేవుని నమ్ముకునండి. ఆయన మీద విశ్వాసం ఉంచండి. ఆయన నిన్ను పైకెత్తుతాడు. నీవు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటావు. ఆశీర్వాదకరంగా అనేకులకు మనం ఉండాలని దేవుని యొక్క ప్రణాళిక. సోదరి, సోదరుడా, ఆశీర్వాదంగా ఉండేదానికి ఒక తీర్మానం చేసుకుంటావా? ఆశీర్వాదం కర్తైన యేసును నీ బ్రతుకులోనికి, నీ ఇంటిలోనికి ఆహ్వానిస్తావా? అలాగైతే ప్రార్థన చేద్దాం. సర్వోన్నతుడా, మీకు వందనాలు. మీరు ఆశీర్వాదానికి కర్తనైన వింటున్న శ్రోతలు, దేవా, ఆశీర్వాదం లేక శాపగ్రస్తమైన జీవితంలో ఉంటే ఇప్పుడే వాళ్ళు సంధించండి. ఆశీర్వాదాల కిందికి వచ్చేదానికి కృప చూపించమని, వారి కఠిన హృదయాలు మాంసపు హృదయాలుగా చేయమని, మిమ్మల్ని విశ్వసించే భాగ్యము అనుగ్రహించమని, మీ దీవెన కింద భద్రపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.